నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. నిన్న తులసిరెడ్డి గారు కాపులకు సంబంధించి, అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కాపు నేతలు కాదు అన్న నేపథ్యానికి సంబంధించి మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మన చరిత్రకారులు చిల్లగట్టు శ్రీకాంత్ గారు సుదీర్ఘ విశ్లేషణ అందించడం జరిగింది. అసలు కాపు బలిజ తెలుగు కులస్తులు ఎక్కడి నుంచి వారి ప్రయాణం స్టార్ట్ అయ్యింది, వారి మూలాలు ఏంటి, రెడ్లు కాపులుగా ఎలా అభివర్ణించడం జరిగింది, ఇలాంటి అనేక అంశాలని చెప్పడం జరిగింది. అయితే దాంట్లో మన వీడియో కింద చాలామంది కామెంట్స్ పెట్టారు. నిజంగా అద్భుతమైన విశ్లేషణ అందించారు కాపు కులస్తులకు సంబంధించి అనేది. బట్ దాంట్లో కూడా కొన్ని కన్ఫ్యూజన్స్. అసలు దీంట్లో మరి ఇన్ని చెప్పారు కదా, అసలు కాపులు ఎవరండి అనేసి అని, అంటే మొత్తం అంతా విని మొదటికి వచ్చినట్టుగా అయిపోయింది. మరికొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. మన యాజ్ యూజువల్గా చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా చాలా మంది కామెంట్స్లో అంటే మా కులం గురించి మాకు తెలియని ఎన్నో విషయాల్ని, అంటే మా పూర్వీకులు, మా అసలు పూర్వపులో మేము ఏం చేసేవాళ్ళము, ఎలా డివైడ్ అయ్యాము, దీంట్లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు అనేసన్న ఒక వాదన. ఇంకొకటి ఏంటంటే ఇంత చెప్పారు, ఓకే తెలగ బలిజ కాపు అనేసి మళ్ళీ ఉన్నాయి కదా, అసలు మళ్ళీ ఇందులో అసలు కాపులు ఎవరయ్యా అంటూ ఇంకో క్వశ్చన్ రేజ్ చేశారు. ఒక్కసారి దాని గురించి. పెదకాపు గౌరవం ఎప్పటికీ బలిజలదేనండి. ఈ తెలగ బలిజలు ఎవరైతే ఉన్నారో, తెలుగు నేల 4 చెరగులా విస్తరించి తెలుగు రాష్ట్రాలలో వీళ్ళు వివిధ ప్రాంతీయ నామాలతో పిలువబడుతున్నప్పటికీ కర్ణాటక, తమిళనాడులో, కేరళలో కూడా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా పెదకాపు గౌరవాన్ని అందుకున్నారు. పెదకాపు గౌరవం వీళ్ళకే ఇచ్చారు. ఎందుకు పెదకాపు గౌరవం ఇచ్చారు అంటే, వేలాది ఎకరాల మీద, 100 ఎకరాలు కాదండి, వేలాది ఎకరాల మీద అజమాయిషి, ఆధిపత్యం, భూస్వామ్య వ్యవస్థలో వీళ్ళు చాలా అజమాయిషిని, ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. వీళ్ళు 56 చప్పన్న దేశాలు అంటారు. చప్పన్న అంటే 56. ఈ చప్పన్న దేశాలతో 56 దేశాల వారము అంటారనమాట. 56 దేశాలతో వ్యాపారం చేశారు. 56 దేశాలతో వ్యాపారం చేయడమే కాకుండా మీకు 500 వీర బలిజ శాసనాల్ని ప్రతిష్ఠించారు. ఈ 500 వీర బలిజ శాసనాలు నిన్న మనం చెప్పుకున్నట్టు 56 దేశాల్లో 500 వీర బలిజ శాసనాలు మానవ జాతి పరిణామ క్రమంలో ఏదైనా ఒక కులం ఇన్ని శాసనాల్ని కలిగి ఉంది అంటే మానవ జాతి పరిణామ క్రమంలో ఈ ఒక్క జాతి మాత్రమే కలిగి ఉంది. అందరికీ శాసనాలు ఉన్నాయి. ఎవరు ప్రతిష్ఠించినటువంటి శాసనాలు వాళ్ళకున్నాయి, ఎవరు విజయం చేసినటువంటి శాసనాలు వాళ్ళకున్నాయి. 500 శాసనాలు 56 దేశాల్లో ఉన్నటువంటి జాతి ఈ ఒక్క జాతి మాత్రమే. వీర బలిజ సమయ పరిపాలకులను, వర్ణాశ్రమ ధర్మాలను కాపాడువారును నీ శాసనాలు ప్రారంభమవుతాయి. మరొక్కసారి చెప్పండి. వీర బలిజ సమయ ధర్మ ప్రతిపాలకులను, వర్ణాశ్రమ ధర్మాలను కాపాడువారును, అరవీర భయంకరులను, ఇలా మొదలవుతాయి శాసనాలు. ఈ 500 శాసనాలలో చరిత్రకారులైనటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు 186 శాసనాలు లభ్యమయ్యాయి. మిగతా శాసనాలు ఎక్కడున్నాయి, అసలు ఏ స్థితిలో ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, వాటిని ఎట్లా అన్వేషించాలి, ఏ విధంగా కొనసాగించాలి పరిశోధన అనేటటువంటి పరిశోధన కొనసాగుతాం. ఇక్కడ మీకు 2012లో నాకు కుమార్తె పుట్టింది. కర్నూలు, నేను పెళ్లి చేసుకున్నది కర్నూలులో నాకు కుమార్తె పుడితే నేను కర్నూలుకు వెళ్ళి తిరిగి వచ్చాను. వస్తూ ఏం చేశానంటే, పురిటిమైలు ఉన్నప్పటికీ కూడా నేను జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని, మార్గమధ్యమంలో కాబట్టి శక్తిపీఠం, అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మిర్యాల వెంకట్రావు గారిని కలిసిన తర్వాత మిర్యాల వెంకట్రావు గారు, ఏమయ్యా కూతురు ఎలా ఉంది, నీ పోలిక మీ ఆవిడ పోలిక, కాసేపు కబుర్లు అయిన తర్వాత ఇంకేంటి, ఏమేమి చూసి వచ్చావు, ఏమేమి చేసి వచ్చావు అని అడిగారు. ఏమండి, జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని వచ్చాను, అలంపూర్ వెళ్ళాను అన్న. అలంపూర్ వెళ్ళావా అన్నారు. వెళ్ళానండి అలంపూర్ అన్న. వీరబలిజ శాసనం చూసావా అన్నారు. ఓకే. అలంపూర్లో వీరబలిజ శాసనం ఉందన్న విషయం వినగానే ఎవరో కొరడాతో చెళ్ళుని చెరిచినట్టయింది. అరే అలంపూర్ వెళ్ళి నేను వీరబలిజ శాసనం ఒక పరిశోధకుడుగా చూడకుండా ఎట్లా వచ్చానని నాలో నేను చాలా మ్రాన్పడిపోయాను. లేదండి, మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి కదా, వెళ్ళినప్పుడు ఈసారి తీసుకొస్తాను. ఆ తర్వాత నేను 9 సార్లు వెళ్ళాను. 9 సార్లు అలంపూర్ వెళ్ళిన 9 సార్లు కూడా ఆ శాసనాన్ని నేను చూడలేకపోయాను. కారణం, అక్కడ ఉన్నటువంటి మ్యూజియము, ఆ కన్జర్వేటర్ ఎవరైతే ఉంటారో తాళం వేసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. రైట్ టైము అతను రాడు. మనం కొన్ని గంటలు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అతని ఇల్లు ఎవరికి తెలియదు, అతని ఫోన్ నెంబర్ ఎవరికి తెలియదు, ఎవరు అడిగినా చెప్పరు.
అండ్ ఫైనల్లీ 11వసారి దానిని అవీరబలిజ శాసనాన్ని చుట్టం జరిగింది. అది ప్రతాపరుద్ర గజపతి మహారాజు రాజ్యం చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు వాళ్ళు కైంకర్యం చేసినటువంటి శక్తిపీఠాలకి శైవ పీఠాలు ఏవైతే ఉన్నాయో, శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో, ఈ శక్తిపీఠాలు శైవ పీఠాలకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కానీ ఆయా దేవాలయ సముదాయాల్లో కానీ ఈ వీరబలిజల యొక్క ప్రస్తావన ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళని బత్తిస ఆయుధ ప్రవీణులు అన్నారు. బత్తిస అంటే 32 శ్రీకృష్ణదేవరాయల వారి కాలం నాటికి, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి అంటే 15వ శతాబ్ది నాటికి 32 ఆయుధాలని అవలీలగా ప్రయోగించగలిగినటువంటి జాతి ఏదైనా ఉందంటే అది కూడా ఈ జాతి. ఈ భూమండలంలో 32 ఆయుధాలని అవలీలగా ప్రయోగించేటటువంటి జాతి. దీనికి సంబంధించి సీమరాజు అని ఒక సినిమా వచ్చింది ఆ మధ్య. ఈ సీమరాజు అని శివకార్తికేయన్ సినిమాలో సెకండ్ హాఫ్ మీకు ప్రత్యేకించి ఒక ఆయుధం గురించే స్టోరీ ఉంటుంది, కథ మొత్తం అది ఈ బత్తిస ఆయుధ ప్రవీణుల గురించి అన్నమాట. ఇట్లా చరిత్రలో వీళ్ళ గురించి చాలా అద్భుతమైనటువంటి విశేషాలు అంశాలు మనకు కనిపిస్తాయి. అలాగే వీళ్ళు అయ్యావళి అంటారు, ఐహోల్. ఈవేళ బాగల్కోట్ జిల్లా కర్ణాటకలో ఈ ఐహోల్ ఉంది, అయ్యావళి అంటారు. ఈ అయ్యావళి అంటే ఏంటంటే అహిచ్ఛత్రాపురం. ఈ ఉత్తరప్రదేశ్కి అహిచ్ఛత్రాపురం నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి తిరిగి అహిచ్ఛత్రాపురం వరకు వీళ్ళ కేంద్ర స్థానం ఏంటంటే ఈ అయ్యావళి, ఐహోల్ బాగల్కోట జిల్లాలో ఉంది. ఇది బలిజల యొక్క వర్తక స్థావరం. ఇక్కడి నుంచి వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడి వరకు వీళ్ళు వ్యాపారాలు సాగించారు. ఈ సాగించిన మార్గ మధ్యమాలలో వీళ్ళు ఏం చేశారంటే బంధువుల్ని పెంపొందించుకున్నారు, సంబంధ బాంధవ్యాల్ని పెంపొందించుకున్నారు, వాళ్ళ యొక్క వృత్తుల్ని ప్రవృత్తుల్ని వాళ్ళు మరింత నైపుణ్యంగా వాళ్ళు తీర్చిదిద్దుకున్నారు. ఇటువంటి స్థితి ఈ జాతిదన్నమాట. ఇక్కడ ఎందరో మహామహనీయులు ఇందులో పుట్టారు. మామూలు వ్యక్తులు జన్మించాలి. ప్రతి ఒక్క సామాజిక వర్గంలో చాలా గొప్పవాళ్ళు పుట్టారు. వాళ్ళందరూ కూడా మహామహనీయులు. ఇతరులను మనం కించపరిచేటటువంటి స్థాయి మంది కాదు. ప్రతి సామాజిక వర్గంలో చాలా గొప్పవాళ్ళు, చాలా మహామహనీయులు పుట్టారు. ఆ జాతి ఔన్నత్యాన్ని వాళ్ళు ఎంతగానో పెంపొందించినటువంటి వాళ్ళు ప్రతి జాతిలోనూ పుట్టారు. అలా ఈ జాతిలో కూడా పుట్టారు. మరీ ముఖ్యంగా మనం మధుర, తంజావూరు, కేలడి, కిట్టూరు, చెంజి, నిన్న మనం చెప్పుకున్నాం రాయదుర్గం, శ్రీరంగం, బేలూరు, హలేబీడు, ఈ మొత్తం ఈ ప్రాంతాన్ని ఏకఛత్రాధిపత్యంగా పెనుగొండ ఇవన్నీ కూడా ఏలినటువంటి చక్రవర్తులు శ్రీలంక వరకు వీళ్ళు. ఇక్కడ మీకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విశ్వనాథ నాయకుడి గారి కోటికంవారి కైఫియత్ అంటారు. ఈ కోటికంవారి కైఫియత్ అంటే ఆ కైఫియత్ అంటే లోకల్ రికార్డ్ వాల్యూమ్ అంటారు. కైఫియత్ లోకల్ రికార్డ్ వాల్యూమ్ని కైఫియత్తులు అంటారు. ఈ కైఫియత్తులో మీకు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కైఫియత్తులో చాలా కూలంకషంగా చర్చ్ ఉంది. ఏమని చర్చ్ ఉంది? బలిజవర్ణే, గరికపాటి వంశీయులను, బలిజ వర్ణం, బలిజ అనేటువంటి వర్ణంలో పుట్టినటువంటి గరికపాటి అనే ఇంటి పేరు కలిగినటువంటి నాగమనాయకుని గారి కుమారులైన గరికపాటి విశ్వనాథ నాయకుని గారికి వ్రాయించి ఇచ్చిన ఫర్మానా ఏమనం బడంగా అని ప్రారంభమవుతుంది కోటికంవారి కైఫియత్. ఇక్కడ ఈ కైఫియత్తులు తీసుకున్నా లేకపోతే శాసనాలు తీసుకున్నా ఇక్కడ మీకు ఖచ్చితంగా కులం అనేది చాలా ప్రస్ఫుటంగా దీనిని వాళ్ళు పొందుపరిచారు. కొంతమంది కుహానా చరిత్రకారులు ఇంత దేదీప్యమైనటువంటి, ఇంత వైభవోపేతమైనటువంటి, ఇంత జాజ్వలమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి సామాజిక వర్గం పట్ల ఈర్ష, అసూయ, ద్వేషాలతో ఏం చేశారంటే ఈ వీరబలిజ సమయ ధర్మ ప్రతిపాలకులను అనే పదం ఎక్కడైనా ఏ శాసనాలను కనిపించింది అనుకోండి, చుక్కలు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. కనిపించకుండా ఆ తర్వాత మనకి దాని నకలు మనకు అందజేయాలి, చుక్కలు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. దీనిని కనిపెట్టడానికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? చరిత్రకారులు మళ్ళీ శ్రీరంగం వెళ్ళాలి, నెల్లూరు వెళ్ళాలి, లేకపోతే మీకు ఇందాక చెప్పినటువంటి మధుర వెళ్ళాలి, తంజావూరు, ఇవన్నీ తిరగాలి. నేను మన నెల్లూరు వేణుగోపాల స్వామి ఉన్నాడంటే గండవర బలిజలు అనమాట. గోనుగుంట్ల బలిజలు లక్ష్మీ నరసింహస్వామి మా కులదైవం ఎవరైనా చెప్తే వాళ్ళు గోనుగుంట్ల బలిజలు. గోనుగుంట ఇవాళకి ప్రకాశం జిల్లాలో ఉంది. గోనుగుంటలో లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. ఆ గోనుగుంట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఆ తర్వాత మిరియాల వెంకట్రావు గారు దాన్ని ఆయన పునరుద్ధరించారు దేవాలయం. ఆయన గోనుగుంట్ల బలిజ శాఖ. ఇక్కడ ఈ గండవర బలి అనేటప్పటికి వాళ్ళు కుడిపేట వేస్తారు. పెళ్లిళ్ళలో పెళ్లి కుమారుడు మొలలో బాకు పెట్టుకుని వస్తాడు. పెళ్లి కుమారుడు ఊరేగుతూ. వేణుగోపాల స్వామి వీళ్ళకు ఆరాధ్య దైవం అనమాట. ఎక్కడైనా ఏదైనా గ్రామాల్లో మీకు వేణుగోపాల స్వామి గుడి కట్టుకున్నారంటే అక్కడ గండవర బలిజలు ఉంటారని అర్థం. నేను నెల్లూరులో వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళిన తర్వాత వేణుగోపాల స్వామి గుడిలోకి వెళ్ళి ఆలయ ప్రధాన అర్చకులు ఉంటారు కదా, స్వామి ఇక్కడ శాసనం ఉండాలి, బలిలకు సంబంధించి శాసనం ఉండాలి, ఇది కూడా బయట చూడండి అంటున్నారు. నేను బయటకు వచ్చి చూస్తున్నాను, కనిపించట్లేదు.
మళ్ళీ లోపలికి వెళ్ళి ఏంటి స్వామి శాసనం చూడాలంటే ఉందంటున్నారు, అక్కడ ఉందండి చూసుకోండి అంటున్నారు. ఏంటి స్వామి చూపించండి అంటే ఇదిగోండి అదేనండి శాసనం అంటున్నారు. ఆయనకి ఒక పసుపు రంగు పెయింట్ పూసేశారు ఆ శాసనానికి కనిపించకుండా. మీకు మొక్కలు చేసేసి దేవాలయం కింద పడవేసేసి దాని మీద ఏమంటారు మొజాయిక్లు ఇవన్నీ గ్రానైట్లు వేసేసినటువంటి గుళ్ళు కొన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చాలా ఆవేదనతో చెప్తున్నాను. ఇది కేవలం ఒక సామాజిక వర్గం కాదండి, మిగతా సామాజిక వర్గాలకి చరిత్ర ఉంది, మిగతా సామాజిక వర్గాలకి శాసనాలు ఉన్నాయి. ఇప్పుడు కడప జిల్లాకు వెళ్ళామండి. కడప జిల్లాలో కొన్ని శాసనాలు కాపు కులజులైన గొంకారెడ్డి వీరారెడ్డి కుమారులైన గొంకారెడ్డి వెంకురెడ్డి గారికి ప్రారంభమవుతుంది. కాపు కులజులు అనగానే వాళ్ళు రెడ్డి శాఖలకి ఆ రెడ్డి టైట్లు ఉన్నటువంటి కాపులు, నిన్న మనం చెప్పుకున్న పోటాటి కాపు, పెడకంటి కాపు, పంట కాపు, ఈ కాపులు వాళ్ళు రెడ్లు. రెడ్డి అనేది వాళ్ళ టైటిల్. చాలా స్పష్టంగా వీరబలిజ సమయ ధర్మ ప్రతిపాలకులు, మీకు ఎక్కడ కనిపించినా వీరబలిజ సమయ ధర్మ ప్రతిపాలకులు, వర్ణాశ్రమ ధర్మాలను కాపాడేవారు, అరవీర భయంకరులు ప్రారంభమయ్యేటటువంటివి వీళ్ళ శాసనాలు. ఇట్స్ వెరీ క్లియర్ అండి. ఇంత స్పష్టంగా చరిత్ర ఉన్నప్పుడు, ఇంత స్పష్టంగా మనకు చరిత్ర అర్థం అవుతా ఉన్నప్పుడు చరిత్రని ఒక తరం కాపాడాలి. ఆ తరం తర్వాత ఇంకొక తరం నాకెందుకు మిర్యాల వెంకట్రావు గారు నాకెందుకు చెప్పాలి, ఆ వీరబలిజ శాసనం నేను చూసి వచ్చిన తర్వాత, వీరబలిజ శాసనం నేను చూసి వచ్చానని చెప్పిన తర్వాత ఆ వీరబలిజ శాసనాన్ని మిర్యాల వెంకట్రావు గారు నోటి తప్పు చెప్పారు నాకు చూడకుండా. పృథ్వీ చెట్టి, చెల్వి చెట్టి, రామిశెట్టి, గోపిశెట్టి అని ప్రారంభమవుతాయి. అంటే ఆయా ఇంటి పేర్లు కలిగినటువంటి ఆ బలిజ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలంపూర్ ఆ జోగులాంబ తల్లి దేవస్థానానికి, ఆ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి వాళ్ళు చేసినటువంటి దానాలు, భూదానం కావచ్చు, గోదానం కావచ్చు, సువర్ణదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది ఏ గుడికి వెళ్ళినా మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇందులో శైవ వైష్ణవ రెండు ఉన్నాయి. ఈ సామాజిక వర్గం శైవులుగా వైష్ణవులుగా, వైష్ణవ మతం శైవ మతం అంతే. ఈ శైవ మతం అంతే. ఈ శైవ మతం తీసుకున్న వాళ్ళు మోడికాళ్ళు అంటారు, వైష్ణవ మతం తీసుకున్న వాళ్ళని తిరునామదారులు అంటారు. ఈ శైవ మతంలో పేరాబత్తుల, వీరాబత్తిని, ఇమడాబత్తిని, సూరాబత్తిని ఇట్లాంటి ఇంటి పేర్లు కనిపిస్తున్నాయి. బత్తిన ఇటువంటి ఇంటి పేర్లు. అంటే బత్తిని అంటే భక్తుడు అనమాట, వాడు శివుడికి భక్తుడు. వైష్ణవ నామాలకు వచ్చేటప్పటికి తిరుమల దాసు, అన్నందాసు, పోలుదాసు, సిరందాసు ఇట్లాంటి ఇంటి పేర్లు ఇక్కడ కనిపిస్తాయి వైష్ణవ మతం స్వీకరించిన అటువంటి వాళ్ళలో. ఇది ఇట్స్ వెరీ 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 క్లియర్. ఇక్కడ ఒక కైవారం నారాయణ తాత ఇవాళ కర్ణాటకలో ఉంది, కాలజ్ఞానం. ఇక్కడ మనకు తెలుగు నేల మీద విశ్వబ్రాహ్మణ కులంలో అంటే మన స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో అందులో పుట్టినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంతటి మహామహనీయుడు, ఎంతటి పూజ్యనీయుడు. అక్కడ కైవారంలో పుట్టినటువంటి గాజుల నారాయణప్ప ఆయన పేరు, ఆయన కైవారం నారాయణ తాత అంటారు. ఆయన అక్కడ కాలజ్ఞానం రాశారు. ఆయన అంతే గొప్ప వ్యక్తి. ఇవాళకి కైవారం నారాయణ తాత యొక్క ఆరాధనోత్సవాలు కానీ, జయంతులు కానీ, వర్ధంతులు కానీ అద్భుతంగా కైవారంలో జరుగుతున్నాయి. అలాగే ఈవేళ చాలామంది మనం ఈవేళ ఏం చదువుకుంటున్నాము, లేకపోతే ఎవరిని అర్థం చేసుకుంటున్నాము, ఏం అర్థం చేసుకుంటున్నాము అంటే రాజకీయంగా ఎవరు ఎదగాలన్నా, ఎవరు పెరగాలన్నా, ఎవరు ఇతరుల యొక్క బాధని, ఆవేదనని అర్థం చేసుకోవాలన్నా, ముందు రాజకీయాల్లో రాణించాలన్నా వాళ్ళు పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారిని అధ్యయనం చేయాలి. ద్రవిడోద్యమ పితామహుడు పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ని అధ్యయనం చేయకుండా దక్షిణ భారతదేశ రాజకీయాలు కాదు కదా, భారతదేశ రాజకీయాలు కూడా అర్థం కావు. పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ అంత బలమైనటువంటి ప్రగాఢమైనటువంటి ముద్రని దక్షిణ భారతదేశం మీద వేసినటువంటి మహామహనీయుడు. ఆ మాటకు వస్తే ఇండియన్ క్రికెట్ టీం ఫస్ట్ కెప్టెన్ కల్నల్ కొఠారి కనకయ్య నాయుడు, ఫస్ట్ కెప్టెన్ ఈ కులంలో పుట్టినటువంటి మహామహనీయుడు. నేషనల్ హెరాల్డ్ అనేటటువంటి ఆంగ్ల దినపత్రికకి ఎడిటర్గా రాణించినటువంటి జర్నలిజంలోనే శిఖర సమానుడైనటువంటి మానికొండ చలపతిరావు గారు. ఈ మానికొండ చలపతిరావు గారు, నేషనల్ హెరాల్డ్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీ వాడిది. ఫండ్ ఎవరిస్తున్నారు? భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఇస్తున్నారు. ఉదయాన్నే నెహ్రూ గారు ఏంటి వేళ వార్తలు విశేషాలు అంటే పిఆర్ఓలో సెక్రటరీలో ఉంటారు కదా, సార్ మీరు ఎంసీ అంటే మానికొండ చలపతిరావు గారు. మానికొండ చలపతిరావు గారికి కొంచెం చెప్పాలి సార్, మీరు ఆయన ఘాట్ ఎక్కువ పెంచేశారు, సంపాదకీయంలో ఇష్టం వచ్చినట్టు విమర్శించేశారు అంటే ఆయన పని ఆయన చేస్తున్నాడు, మన పని మనం చేసుకుంటూ వెళదామనే నెహ్రూ గారు. అంటే ఎంసీ రాస్తే అది నిజం అని భారత ప్రధాని చెప్పాడు. 11 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్కి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 11 సంవత్సరాల పాటు వరుసగా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా రాణించినటువంటి పద్మవిభూషణ్
ముత్యాల పద్మజానాయుడు గారు. ఆవిడ ఇందిరాగాంధీ గారిని తీర్చిదిద్దింది ఆవిడ. సరోజిని నాయుడు, డాక్టర్ ముత్యాల గోవిందరాజుల నాయుడు గారు గారాలపట్టి హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి ముత్యాల పద్మజానాయుడు గారు. ఆ పద్మజానాయుడు గారి సోదరుడే ముత్యాల జయసూర్య నాయుడు గారు, హోమియోపతి డాక్టర్. ఓకే. నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ ద్వారా తెలంగాణలో 49 మంది ఎమ్మెల్యేలని, ఇవాళ ప్రజారాజ్యం 18 మంది ఎమ్మెల్యేలు, జనసేన 21 మంది ఎమ్మెల్యేలు గెలిచామని ఇవాళ చెప్పుకుంటున్నాం కదా. ముత్యాల జయసూర్య నాయుడు గారు ఎప్పుడో 50sలోనే 49 మంది ఎమ్మెల్యేలని తెలంగాణ, ఓన్లీ నాట్ ఆంధ్రప్రదేశ్, వన్ అండ్ ఓన్లీ తెలంగాణలో 49 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి నాయకుడు ముత్యాల జయసూర్య నాయుడు గారు. ఓకే. ఇట్లాంటి మహామహిళలు గాజుల లక్ష్మీ నరసింహశెట్టి గారు, ఆయన ఎంతటి పోరాటం చేశాడు మహానుభావుడు. క్రిసెంట్ అనే పత్రిక పెట్టి బ్రిటిషర్స్తో పోరాడి జాతీయోద్యమంలో ఆయన ఎటువంటి పాత్ర పోషించాడు. మనకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి మనం సినిమాలు తీసుకుంటామే కానీ ద్వారబంధాల చంద్రయ్య నాయుడు గారి గురించి, కన్నెగంటి హనుమంతు గారి గురించి మనం ఎందుకు సినిమాలు తేము, ఎందుకు వాళ్ళ ప్రస్తావన ఉండదు, ఎందుకు కనీసం వాళ్ళ గురించి ఎవరు ఏ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేయరు, నాకైతే అర్థం కాదు. మనం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తీస్తాం, మనం సైరా నరసింహారెడ్డి తీసాము, మనం ద్వారబంధాల చంద్రయ్య నాయుడు లేకపోతే కన్నెగంటి హనుమంతు మనం ఎందుకు తీయలేదో మనకు అర్థం కాదు. మీకు ఇక్కడ ఎంతమంది గురించి మాట్లాడుకున్నాం కదా. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అప్పటికి వైలిను ఆయనకు వచ్చింది, ఆయన నేర్చుకుని వాళ్ళ అన్నయ్య గారి దగ్గర, వెంకటకృష్ణయ్య గారి దగ్గర. ఇంకా బాగా నేర్చుకోవాలంటే మనం విజయనగరం సంగీత కళాశాలకే వెళ్ళాలి, ఇంకా బాగా నేర్పించేవాళ్ళు అక్కడే ఉన్నారని తీసుకెళ్ళి శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు, హరికథ కళకి ఆయన పితామహుడు అంటారు, ఆయన ముందు కూర్చోబెడితే ఏమిటి నీకేమొచ్చో వాయించన్నారంట దాసు గారు. ఈయన వాయించాడు. వాయించిన తర్వాత మరుసటి రోజున రాజాగారి దగ్గర తీసుకెళ్తాను నిన్ను అన్నారంట. నాకు సీట్ వచ్చేసింది విజయనగరం సంగీత కళాశాలలో, రేపటి నుంచి నేను చేరిపోయి ఇంకా గొప్పగా పాఠాలు నేర్చుకోవచ్చు అనుకున్నాడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. మరుసటి రోజు తీసుకెళ్ళారు. రాజావారి ముందు నించోబెట్టి పొసపాటి వారి ముందు ఆదిభట్ల నారాయణదాస్ గారు అన్నారంట, ఏమంటే మనం వైలిన్ ప్రొఫెసర్ గురించి ఎదురు చూస్తున్నాం కదా, వచ్చారండి, నేను వైలిన్ ప్రొఫెసర్గా చేర్చుకుంటున్నాం అని చెప్పారు. దట్ ఈస్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. ఓకే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సంధ్య గారు, అల్లు రామలింగయ్య గారిని మనం ఎలా గుర్తుపెట్టుకున్నామంటే కమెడియన్గా, స్టార్ కమెడియన్గా, కామెడీ విలన్గా గుర్తుపెట్టుకున్నాం. బట్ ఆయన స్వాతంత్రోద్యమంలో ఆయన ఒక చిన్న కంట్రిబ్యూషన్ చేశారు. చిన్న కంట్రిబ్యూషన్ కాదు, చాలా పెద్ద కంట్రిబ్యూషన్ ఉంది. ఆయన అసలు గాంధీ గారు అమలాపురం వస్తున్నారంటే పాలకొల్లు నుంచి మొత్తం జనాలందరినీ వెంట పెట్టుకుని అమలాపురం వెళ్ళిపోయి అక్కడ బ్రిటిష్ పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిని, ఆయన రాజకీయ ఖైదీ, డిటెన్యూ అంటారు, ఈయన తీసుకెళ్ళిపోయి కడలూరు, ముందు రాజమండ్రి, ఆ తర్వాత కడలూరు, మన మెద్రాసు, ఈ సైడ్ సెంట్రల్ జైల్లో పాడేశారు. 4 సంవత్సరాల కాలం, 4 ఏళ్ళు ఆయన జైల్లోనే ఉన్నారు. ఆయన జైల్లో ఉండగా అరవింద్ గారు పుట్టారు. ఓకే. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పట్టుకెళ్ళారు ఈయన ఇంకొకసారి. దాన్ని బట్టి ఊహించుకోండి ఆయన ఏ స్థాయిలో రాజకీయ ఖైదీయో, ఏ స్థాయిలో ఆయన జాతీయోద్యమంలో పాల్పంచుకున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకి 4 పెళ్లి సంబంధాలు వచ్చాయి. 4 గొప్ప సంబంధాలు, పెద్ద సంబంధాలు వస్తే 4వ సంబంధం ఖాయం చేశారండి. ఆవిడే కనకరత్నమ్మ గారు. ఎందుకంటే 4వ సంబంధం ఖాయం చేశారు. వాళ్ళు మనకంటే స్థాయిలో కొంచెం తక్కువ, మనకి ఇన్ని ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకి అన్ని ఎకరాలు ఉన్నాయి, మిగతా ముగ్గురికి చాలా ఉన్నాయి. ఎందుకు ఆవిడనే మీరు ఎంచుకున్నారంటే రాట్నం మీద నూలు వడకడంలో ఆవిడకి జిల్లాలోనే మొదటి బహుమతి వచ్చింది. అంటే జాతీయోద్యమం పట్ల కనకరత్నం, అందుకని పెళ్లి చేసుకున్నారు ఆయన. మీకు అర్థమవుతుంది కదా. ఇటువంటి మహానుభావులు పుట్టినటువంటి సామాజిక వర్గం, ఇటువంటి మహానుభావులు. ఇక రఘుపతి వెంకటరత్న నాయుడు గారి గురించి ఎంత అధ్యయనం జరగాలంటే అంత అధ్యయనం జరగాలి. ఆయన వితంతు వివాహాల కోసం, బాల్య వివాహాలను నిర్మూలించడం కోసం, అట్లాగే ఆయన భార్య మరణించిన తర్వాత రఘుపతి వెంకటరత్న నాయుడు గారు జీవిత పర్యంతం ఆయన శ్వేతాంబర ఋషి, వైట్ అండ్ వైటే ధరించాడు ఆయన. వైధవ్యం భార్యలకు మాత్రమే కాదు భర్తకు కూడా అని చెప్పి పరాయి స్త్రీని కన్నెత్తి చూడనటువంటి వ్యక్తి రఘుపతి వెంకటరత్న నాయుడు గారు. రఘుపతి వెంకటరత్న నాయుడు గారి సోదరుడే తెలుగు చలనచిత్ర పితామహుడుగా మనం కీర్తించబడుతున్నటువంటి రఘుపతి వెంకయ్య నాయుడు గారు. రఘుపతి వెంకయ్య నాయుడు గారి కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్ తొలి తెలుగు హీరో, తొలి తెలుగు నిర్మాత, తొలి తెలుగు దర్శకుడు, తొలి తెలుగు స్టూడియో అధినేత. ఈయన ఫోటో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కానీ, డైరెక్టర్స్ అసోసియేషన్లో కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కానీ ఉందో లేదో నాకైతే తెలియదు. ఓకే. ఇది ఇక్కడ మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట చెప్తారు, గొప్పవాళ్ళు కావాలంటే ఏం కావాలి అని అడిగారంటే ఎవరో శ్రీశ్రీ, చచ్చిపోవాలని చెప్పాడు ఆయన. చచ్చిపోతే కానీ తెలుగు వాళ్ళు పట్టించుకోరయ్యా, చచ్చిపోయిన తర్వాత మీరు చాలా గొప్పవాడండి, మహానుభావుడండి, మహనీయుడండి, ఉన్నప్పుడు దానికి పోయిన తర్వాత వస్తుంది అన్నారు ఆయన. ఇంతటి ఘన చరిత్ర
చెప్పుకుంటూ పోతే ఇంకా తవ్వుతూ ఉంటే ఇంకెంతమంది మహనీయులు వస్తారు. చాలా మీరు అన్నట్టుగా మంది ఏ కమ్యూనిటీకి సంఖ్యలో సంబంధించి 100 ఆ కమ్యూనిటీ వాళ్ళ అంటే కమ్యూనిటీని బేస్ చేసుకుని ఎదిగిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మొత్తం ఆ రాష్ట్రానికి సంబంధించి దాన్ని డెవలప్ చేసిన వాళ్ళు కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న దాంట్లో అంటే అవునన్నా కదండి, ఇప్పుడు చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇద్దరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని వెళ్ళిన వాళ్ళే, రాజకీయాల్లోకి వచ్చి తమ ప్రతిభను చూపించిన వాళ్ళే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కీ రోల్ పోషిస్తున్న వాళ్ళే. వాళ్ళ కులం అసలు కాపులే కాదు వాళ్ళు అనేసి అంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యల్ని మరి చరిత్రనంతా తవ్వి ముందరేస్తే ఆయన ఏం మాట్లాడడానికి అంటే కాపు అనేది చాలా మంది చరిత్రకారులు ఏం చేశారంటే రక్షకుడు అనే పదంలో వాడారు. కాపు కాసేవాడు రక్షకుడు అంటే ఈ కాపులు అని ఇవాళ ఎవరైతే తెలుగు నేల మీద పిలువబడుతున్నటువంటి తెలగ బలిజలు ఉన్నారో వీళ్ళు పిట్టలు తోలుకుంటూనో లేకపోతే వరి పొలాల దగ్గర కాపలానో చేయలా. వీళ్ళు ఆయుధోపజీవులు. మనం ఇందాక చెప్పాం బత్తిస ఆయుధ ప్రవీణులు అనే మాట వాడాం. ఆయుధోపజీవులు 32 ఆయుధాలను అవలీలగా ప్రయోగించగలిగినటువంటి జాతి. వెంకటగిరి సంస్థానంలో బాలారథ్ కాళప్ప నాయుడు అని ఉండేటటువంటి వారు. అక్కడికి హైదరాబాద్ నుంచి నిజాం ఈ సంస్థానం నుంచి ఒక యోధుడు అక్కడికి వెళ్ళి అతను సవాల్ విసిరాడు, ఎవరైనా సరే నాతో ఢీకొంటారని చెప్పి. ఆ బాలారథ్ కాళప్ప నాయుడు ఇతను చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇట్లా ఒకరు కాదు, ఇద్దరు కాదు అన్నమాట, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే వీళ్ళు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం, మొహమాటం, తమకు తెలిసినటువంటి విద్యని తాము దాంట్లో ప్రావీణ్యాన్ని సంపాదిస్తూనే ఆ ప్రావీణ్యతని పెంపొందించుకుంటూనే వీళ్ళొక పరిమితికి లోబడిపోయి ఉన్నారు. ఒక ప్రాంతానికో లేకపోతే ఒక పరిమితికో వీళ్ళు పరిమితికి లోబడిపోయి ఉన్నారు. ఈ లోబడిపోవడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు కోడి రామ్మూర్తి నాయుడు గారు ఉన్నారు, కలియుగ భీముడు, ఇండియన్ హెర్క్యులెస్ అంటారు ఆయన. ఒక శాకాహారి రానా గారు, అవును అది ఇప్పుడు రామ్ చరణ్ గారు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోడి రామ్మూర్తి నాయుడు గారి పాత్రని అల్లు అరవింద్ గారు నిర్మించాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. అల్లు అరవింద్ గారు కూడా ఈ కథ మీద ఆయన చాలా మక్కువ ఎక్కువ ప్రదర్శించారు. దీని మీద పరిశోధన కూడా వాళ్ళు చేశారు గీతాట్స్లో. ఇక ఈ కోడి రామ్మూర్తి నాయుడు గారు ఏంటంటే 1600 మంది స్టాఫ్, ఏది ఏనుగులు, గుర్రాలు, పులులు, సింహాలు, ఒంటెలు ఇవి కాకుండా 1600 మంది స్టాఫ్తో ఆయన ప్రపంచ దేశాలలో తన సర్కస్ కంపెనీతో ఆయన పర్యటించాడు అని ఒకసారి మనం వింటే ఎలా వెళ్ళాడు ఈయన, ఏ ఓడల మీద ఎన్ని రోజులు ప్రయాణం చేసి ఏ దేశానికి 1600 మందితో ఈ జంతుజాలంతో ఈయన వెళ్ళి అక్కడ ప్రదర్శనలు ఇచ్చి తిరిగి వచ్చినటువంటి తన ఆదాయాన్ని జాతీయోద్యమానికి దానం, ఆ రోజుల్లో 2 కోట్ల రూపాయలు జాతీయోద్యమానికి దానం చేసినటువంటి మహామహనీయులు కూడా ఇక్కడే పుట్టారు, ఈ సామాజిక వర్గంలోనే పుట్టారు. అంత విలువైనటువంటి బలమైనటువంటి ఉజ్వలమైనటువంటి చరిత్ర ఉంది. అయితే ఈ చరిత్రతో పాటు ఇప్పుడు కొంతమంది ప్రశ్నిస్తూ సంధిస్తూ వస్తున్నది ఏంటంటే గతమెంతో ఘనకీర్తి అని మీకు మీరే చెప్పుకోవడం కాదు, వర్తమానంలో మీరు ఏమిటి, మీరు రాజకీయంగా మీరు ఏమిటి అంటే మేము అని సామాజిక వర్గం ప్రయత్నం చేస్తూనే ఉంది. రాఘవంశెట్టి శ్రీరాములు గారు అని ఉండేవారు కడపలో, ఆయన దేవుడి పార్టీని ఒక పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఎస్వి పార్థసారథిరావు గారని ఆయన రాష్ట్రీయ ప్రజా పరిషత్ని ఆయన ఒక పార్టీ పెట్టారు. ముద్రగడ పద్మనాభం గారు పార్టీ పెట్టారు, తీసుకెళ్లారు, విలీనం చేశారు తెలుగునాడు. ఆంధ్రనాడు నేమి భాస్కర్రావు గారు ఒక పార్టీ పెట్టారు. మోస్ట్ సక్సెస్ఫుల్ ఇవాళకి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అండి. ఇవాళకి ముత్యాల జయసూర్య నాయుడు గారి ఏదైతే ఉందో ఈ ఫ్రంటే, ఈ డెమోక్రటిక్ ఫ్రంటే ఇవాళకి చాలా సక్సెస్ రేట్. ఎందుకంటే 52, 55 2 ఎలక్షన్స్ చూసి 62 నాటికి జయసూర్య నాయుడు గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడి నుంచి దానిని ముందుకు తీసుకెళ్లేటటువంటి వాళ్ళు లేరు మీకు. అందులోనే ఆ తర్వాత 69 నాటికి తెలంగాణ ప్రజాసమితి యొక్క మూలాలు మీకు అక్కడ కనిపిస్తాయి. మీకు అనంతుల మదన్ మోహన్ గారు, చెన్నారెడ్డి గారు వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వెలుపలికి వచ్చి తెలంగాణ ప్రజాసమితి స్థాపించి ఇదొక చరిత్ర. రాజకీయాల గురించి మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఎందుకు మనం ఇవి మాట్లాడుకుంటున్నాం అంటే రాజకీయంగా పోరాటం చేశారు, పోరాటం చేయకుండా లేరు. ఆవేళ నుంచి తోటరామస్వామి గారు, పళ్ళంరాజు గారు అంటే ఇప్పుడున్న పళ్ళంరాజు గారు తాతగారు, ఎం పళ్ళంరాజు గారు, పంతం పద్మనాభం గారు, గొర్లె శ్రీరాములు నాయుడు గారు, వీళ్ళందరూ కొమ్మూరు అప్పటిదొర గారు, రాయలసీమకు వచ్చేటప్పటికి పైనీర్ ఆఫ్ మైనింగ్ ఫీల్డ్ అన్నయ్య గారు కృష్ణప్ప గారు అని అంటారు. ఆయన కృష్ణదేవరాయల గారికి వరుసకి ఆ వంశం పెనుగొండ వంశం వాళ్ళు అన్నయ్య గారి వంశం, అన్నయ్య గారు అని పిలుస్తూ ఆ పెనుగొండ వంశీకులు కాస్త అన్నయ్య గారి వంశం అయిపోయింది ఒక వంశం వాళ్ళలో. సాయి ప్రతాప్ గారు ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. వాళ్ళకి కృష్ణదేవరాయల గారికి ఉన్నటువంటి బంధుత్వాలు, ఆ వంశవృక్షాలు వెలుపలికి రావటం వల్ల కృష్ణదేవరాయలు ఎవరితో బంధుత్వాన్ని పొందారు అనేటటువంటి ఒక ససాక్ష్యాలతో కూడినటువంటి ఒక చరిత్ర మనకు లభ్యమైంది.
దళపతులు కావచ్చు, దేశాయిలు కావచ్చు, దేశ్ముఖులు కావచ్చు, ఇట్లా ఈ చరిత్రలోకి వెళ్ళి తెలంగాణకు వచ్చేటప్పటికి మొఖాసాదారులు, వతందారులు, శిరస్దారులు, ఇట్లా వీళ్ళులో పటేల్ వ్యవస్థ వచ్చింది. ఇక్కడ పటేల్ అనేది ఇక్కడ పట్వారి వ్యవస్థ ఇక్కడ వచ్చింది. ఇక్కడ పటేల్ అని పిలవడం జరిగింది. ఇంత సమగ్రమైనటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది. ఇవాళకి ప్రపంచ సినిమా చరిత్రలో జకార్తాలో జరిగినటువంటి ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ అంటారు. ఈ ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో 1965లో నత్తలశాల సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఎస్వి రంగారావు గారికి వచ్చినటువంటి పురస్కారం తప్ప ఇంకొక అంతర్జాతీయ పురస్కారం ఇప్పటి వరకు ఇంకో భారతీయ నటికి కానీ నటుడికి కానీ రాలేదు. ఇప్పటి వరకు రాలేదు. వన్ అండ్ ఓన్లీ ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావుకు ముందు, ఎస్వి రంగారావు తర్వాత ఇంకొక ఎస్వి రంగారావు లేడు, రాడు అని ఎస్వి రంగారావు గారు నిరూపించారు. ఇక్కడ చిరంజీవి గారి ప్రస్తావన వస్తే ఏమవుతుందంటే, చిరంజీవి గారితో ఈ సామాజిక వర్గం తమను తాము ఐడెంటిఫై చేసుకోవడం మొదలుపెట్టింది. ఐడెంటిటీ క్రైసిస్ అంటారే. ఇప్పుడు కమ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారిని వాళ్ళు రాజకీయంగా ఎదిగిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వాళ్ళు ఓట్లు వేస్తేనే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు అనేటటువంటి ఒక వాస్తవాన్ని విస్మరించి, మా సామాజిక వర్గాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి దేవుడు, మా సామాజిక వర్గం యొక్క పురోభివృద్ధికి ఎన్టీ రామారావు గారిని మేము ఐకాన్గా భావిస్తున్నాము అన్నటువంటి ఆ ధోరణిలో నుంచి ఈ ఐడెంటిటీ క్రైసిస్. ఈ ఐడెంటిటీ ఏంటి? నావాడు ఎవడున్నాడని ఇక్కడ కేవలం చిరంజీవి గారి సామాజిక వర్గం కాదండి, మిగతా సామాజిక వర్గాల వాళ్ళు కూడా నావాడు ఎవరున్నారు, హూ ఇస్ ద ఫెమిలియర్ పర్సన్. ఆదిత్యరామ్ అని ఒక ఆయన ఉన్నారు చెన్నైలో. మన ప్రభు గారు ఆయన గురించి ఒక అద్భుతమైన వీడియో చేశారు ఆ మధ్య, ఆదిత్యరామ్ గారి గురించి. ఒక ఇండియాలోనే ఒక రిచెస్ట్ పర్సన్ ఇట్లాగా అని చెప్పేసి. ప్రభు గారు గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మన సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం జర్నలిస్ట్. ఆదిత్యరామ్ గారు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇదేంటంటే ఐడెంటిటీ, నా వాళ్ళలో ఎంత గొప్పవాడు ఉన్నాడో చూశారని చెప్పడం. ఇది ప్రతి సామాజిక వర్గంలో ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. ఈ ఐడెంటిటీ క్రైసిస్లో నుంచి ఏమైందంటే, చిరంజీవి గారు వచ్చే నాటికి ఆ తొలినాళ్లలో నాన్ కమ్మ హీరో ఎవరొచ్చినా సరే ఓన్ చేసుకుందామని అన్ని సామాజిక వర్గాలు ఎదురు చూస్తున్నటువంటి ఒక సంధి దశ అంటారు దాన్ని. ఓకే, ఒక సంధి దశ అంటారే, అటువంటి సంధి దశలో చిరంజీవి గారు వచ్చారు. రావటం, కృష్ణ గారు తనంతా నెంబర్ 1 అని చెప్పేసి అనౌన్స్ చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారికి, కృష్ణ గారికి అసలు భావవైరుధ్యాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలుసు, సీక్రెట్ అది అందరికీ తెలుసు, బహిరంగ రహస్యం. ఇక్కడ అన్నయ్య గారు, కృష్ణ గారు నెంబర్ 1 అనౌన్స్ చేసుకున్నారు. జ్యోతిచిత్ర సూపర్ హీరో, జ్యోతిచిత్రలో సూపర్ స్టార్ బ్యాలెట్ అని ఉండేది. ఈ సూపర్ స్టార్ వరుసగా కృష్ణ గారి అభిమానులే దాన్ని వాళ్ళే పాడేసి తీసేసుకున్నాడు, వేలం పాట పాడినట్టు ఎవ్రీ ఇయర్. రామారావు గారు చేరవేశారు. చేరవేసిన తర్వాత ఆలోచన చేసి స్లాబ్ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అదేంటంటే కలెక్షన్స్ ఫుల్ అయ్యాయా అవ్వలేదు అన్నదాన్ని ఆధారం చేసుకోకుండా అప్పటిదాకా అలా ట్యాక్స్ పే చేస్తున్నది కాస్త వెళ్ళి ఎన్ని సీట్స్ ఉంటే అన్ని సీట్స్ ఫుల్ అయినా అవ్వకపోయినా ట్యాక్స్ కట్టేయాలి అనేటటువంటి, ఇంత ట్యాక్స్ కట్టాలి అని ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ స్లాబ్ సిస్టంలో థియేటర్స్ని క్రౌడ్ పుల్లర్గా పుల్ చేసినటువంటి, హౌస్ఫుల్స్ చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో చిరంజీవి గారు. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ తెలుగు సినిమా. ఆ సమయానికి చిరంజీవి గారు ఏంటి, ఒక ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ని చూసుకోవాలన్నా చిరంజీవి గారిలో చూసుకోవాలి, ఒక సిల్వెస్టర్ స్టాలిన్ని చూసుకోవాలన్నా చిరంజీవి గారిలోనే చూసుకోవాలి, ఒక మైకేల్ జాక్సన్ని చూసుకోవాలన్నా చిరంజీవి గారినే చూసుకోవాలి. వీళ్ళ ముగ్గురి అంశే చిరంజీవి గారు ఏమో ఇటువంటి వ్యక్తి భారతదేశంలో, అందున ఆంధ్రప్రదేశ్లో, అందున ఈ సామాజిక వర్గంలో పుట్టి ఇంత సంచలనాత్మకంగా అనేది చిరంజీవి గారిని డెమిగాడు నెంబర్ 1 అయిపోయారు చిరంజీవి గారు. ఆయన 10 సంవత్సరాల తర్వాత ఆయన నటించడం మొదలుపెట్టిన 2007 శంకర్దాదా జిందాబాద్ వదిలిపెడితే 2017 మళ్ళీ ఖైదీ నెంబర్ 150, 10 సంవత్సరాల తర్వాత కూడా చిరంజీవి గారి సినిమా అంటే థియేటర్లకి జనం పోటెత్తినటువంటి దశని మనం చూసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ చిరంజీవి గారు ఎక్కడ ఆయన ఓడిపోయారు, ఆయన ఏమంటారు మడమ తిప్పారు అనేది ప్రజారాజ్యం పార్టీ దగ్గర కనిపిస్తుంది. దానికి టు బీ కంటిన్యూడ్ అని చిరంజీవి గారు చెప్పేశారు. ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది అనే మాట చిరంజీవి గారు చెప్పిన తర్వాత అక్కడి నుంచి దాన్ని పవన్ కళ్యాణ్ గారు దాన్ని కొనసాగిస్తున్న తర్వాత ఇక్కడ మీకు ఎక్కడ రాజ్యాధికారంలోకి వచ్చేస్తారో, ఎక్కడ సర్వతంత్ర స్వతంత్రులై వీళ్ళకి ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి కలిగినటువంటి ఎంతోమంది సామాజిక వర్గంలో ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, అట్లాగే ఫార్మా రంగంలో కావచ్చు, ఇన్ఫ్రా రంగంలో కావచ్చు, చాలామంది ప్రపంచవ్యాప్తంగా వెలుపలికి వచ్చారు.
వెలుపలికి వచ్చిన తర్వాత రేపు స్టేట్ ఎలక్షన్ చేయడం నల్లేరు మీద బండి నడకలాగా ఉంటుందన్నమాట. ఆళ్లపట్టి లక్ష్మీనారాయణ గారు కూడా ఇదే చెప్పారు. వచ్చింది చైతన్యం వచ్చింది మీకు. రాజకీయ చైతన్యం వచ్చిన తర్వాత ఈ సామాజికంగా రాజకీయ చైతన్యం ఎప్పుడైతే వస్తుందో ఇది ఒక విప్లవం లాగా రూపుదాల్స్తుంది. రూపుదాల్చినప్పుడు ఏమవుతుంది, రేపు పవన్ కళ్యాణ్ గారిని కూడా సామాజిక వర్గంలో ఉన్న మేధావులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏమని ప్రశ్నిస్తారు, ఈ నియోజకవర్గాల్లో ఈ సామాజిక వర్గం యొక్క తీవ్రత ఎలాగుంది, ఈ సాంద్రత ఎలాగుంది, 67 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో 67 నియోజకవర్గాలలో ప్రథమ స్థానంలో ఓటర్లుగా ఉన్నటువంటి మనం ఈ స్థానాలను కోరాలి, ఈ స్థానాలలో మనం పోటీ చేయాలి, నంబర్ వైజ్ మనం నంబర్ 1 అనేటటువంటి ప్లేస్లోకి మనం రావాలి అనేటటువంటి అంశాన్ని వాళ్ళు బలంగా వినిపిస్తారు. వినిపించకుండా అయితే ఎవరు ఉండరు. ఇప్పుడు ఇక్కడ మనం గతమెంతో ఘనకీర్తి, మనం రాజులం, సామంత రాజులం, లేకపోతే రావు సాహెబ్లు, దివాన్ సాహెబ్లు, రావు బహదూర్లు, సర్ అనేటువంటి బిరుదు బ్రిటిషర్స్ ఒక రఘుపతి వెంకటరత్న నాయుడు గారికి, ఒక కుర్మా వెంకటరెడ్డి నాయుడు గారికి ఇద్దరికే ఇచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరియు గవర్నర్ చేసినటువంటి వ్యక్తి ఇవాళకి సర్ కుర్మా వెంకటరెడ్డి గారు ఒక్కరే జస్టిస్ పార్టీలో. ఈ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి మరియు గవర్నర్లు చాలామంది చేశారు. పి శివశంకర్ గారు చేశారు, శీలం సాయిజీరావు లక్ష్మణ్ గారు చేశారు, చాలామంది చేశారు గవర్నర్లు. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి మరియు గవర్నర్ రెండు చేసింది సర్ కుర్మా వెంకటరెడ్డి నాయుడు గారు. మనం మాట్లాడుకుంటున్నాం భవిష్యత్తులో కాదు, అసలు వర్తమానంలో ఎవరు ముఖ్యమంత్రి. కొన్ని దశాబ్దాల పాటు ఈ రాజరిక వ్యవస్థలు, రాజా స్టేటస్ ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. కాలవాలపల్లి జమీందారి, తోటపల్లి, తర్వాత బొమ్మదేవర నాగన్న నాయుడు గారు, రాజా కంచుమర్తి రామచంద్రరావు గారు, చాలామంది ధర్మవరం జమీందారు అంటారు. ఆయన ప్రకాశం పంతులు గారికి ఫీజు కడితేనే ప్రకాశం పంతులు గారు బ్యారెట్లా చదవడానికి లండన్కి వెళ్ళారు. రాజా కంచుమర్తి సీతారామచంద్రరావు గారు, ప్రకాశం పంతులు గారు ఇద్దరు సహాధ్యాయులు రాజమండ్రిలో. తన స్నేహితుడు బ్యారెట్లా చదవడానికి వెళ్ళాలి అంటే ఆ ఫీజు, ఆ ఖర్చులు అవన్నీ కూడా రాజా కంచుమర్తి సీతారామచంద్రరావు గారు కట్టి పంపించారు ప్రకాశం పంతులు గారికి. ఇంత ఘనమైనటువంటి చరిత్ర. దీనిని ఇవాళ ఏమిటంటే ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు ఎలా ఉంటారో ఎవరు చూడాల, ఎవరికీ తెలియదు. విన్నాము కృష్ణదేవరాయలు గారి గురించి, వాళ్ళు అష్టదిగ్గజాలు చేసినటువంటి వర్ణనలు కావచ్చు, లేకపోతే కృష్ణదేవరాయల వారే విరచించినటువంటి ఆముక్త మాల్యద కావచ్చు, ఇట్లాంటివన్నీ చదువుకున్నాము, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ఐడెంటిఫికేషన్ అనేది మనం వర్తమానంలో మనం సమకాలీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపు మన చూపు మనం సారిస్తాం. అది చిరంజీవి గారి వైపు, పవన్ కళ్యాణ్ గారి వైపు ఈ సామాజిక వర్గం సారించిన నేపథ్యంలో మనం దీనిని ఏ విధంగా బలోపేతం చేసుకుని ఇతర సామాజిక వర్గాల యొక్క మద్దతును ఏ విధంగా కూడగట్టుకొని రాజ్యాధికారం ఎలా సాధించాలి అనేటటువంటి దిశగా ఈ సామాజిక వర్గం అడుగులు వేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఈ సమగ్రమైనటువంటి చర్చలో మనం పెరియార్ రామస్వామి నాయకర్ గారి గురించి మాట్లాడుకుని ఎంఆర్ రాధాకృష్ణన్ నాయుడు గారు అంటారు. ఎంఆర్ రాధాకృష్ణన్ నాయుడు గారు అంటే రాధికా గారి తండ్రి, ఎంఆర్ రాధా గారు కూడా ఆయన కుమారుడు. వీళ్ళందరి గురించి కూడా మనం ఈ చర్చలోకి మనం తీసుకురాలి. తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ కూడా బలిజనాయుళ్ళే. కాబట్టి కొంత చర్చ చేసాం ఇవాళ మనం. సమగ్రమైన చర్చ కాకుండా ఒక సంక్షిప్త చరిత్రను కాసేపు మనం మాట్లాడుకున్నాం. అంటే ఎప్పుడైనా చేసిన కామెంట్ సరే ఆయన ఏ పరంగా చేసినా కాపుల్లో అయితే కదలికను తీసుకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కదలిక కాదు, ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే గొంతుకు వినిపించేటటువంటి పరిస్థితి ఇవాళ ఉంది సామాజిక వర్గంలో. ఓకే, మొత్తానికి ఒక్క ప్రశ్న ఆయన అంటే మీరు ఎన్ని రకాలుగా సమాధానం చెప్పాలో అన్ని రకాలుగా చరిత్రను తీసి ఎక్కడి నుంచి వెళ్ళి మొదలయ్యింది, ఎందుకు వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక మీదటైనా అంటే చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడే వాళ్ళకైతే చాలా స్పష్టమైన సూటిగా సమాధానం చెప్పారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.